మానాన్ని దారుణంగా దోచేసిన ఆ రాక్షసుల్ని చంపేస్తానమ్మా. అలా అని కలగన్నావా తల్లి? మేడం, మీరు బిజినెస్ బాగా డెవలప్ చేశారు కదా, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? స్టాక్ మార్కెటా? అదేంటి? నాకు సూపర్ మార్కెట్ తెలుసు, చేపల మార్కెట్ తెలుసు, ఈ స్టాక్ మార్కెట్ ఏంటి? గీతా, గీతా, ఒక నిమిషం ఉండు కార్తీక్. ఏమండి, టాబ్లెట్స్ వేసుకోండి. ఏంటమ్మా పసుపులేటి చంద్రశేఖర్ గారు ఎద్దులా పెరిగిన కొడుకుని తిట్టి తిట్టి అలిసిపోయారా? కార్తీక్, ఆయన మనసేం బాలేదు. ఏం మాట్లాడకుండా బయలుదేరు. ఖర్చులకు డబ్బులిస్తే వెళ్ళిపోతాం. ఏమండి, వాడికి డబ్బులు ఇవ్వండి. రే అన్నయ్య, ఫైల్ ని రోడ్డు మీద మర్చిపోవడం ఎందుకురా? ఇంట్లోనే వదిలే, సేఫ్ గా ఉంటుంది. ఇదిగో. ఏంటమ్మా ఇది? ప్రపంచంలో 11వ వింత అంటే ఇదేనేమో. ఏమైందిరా? చంద్రశేఖర్ గారు 100 రూపాయలు ఇచ్చారమ్మా. ఇండిపెండెన్స్ డేని గుర్తుపెట్టుకున్నట్టు ఈ రోజున నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానమ్మా. సరే సరే, నువ్వు బయలుదేరు. నాన్నగారు ఈరోజు సైలెంట్ గా ఎందుకున్నారమ్మా? ఉదయాన్నే సుప్రభాతంలా తిట్ల దండకు మొదలు పెట్టేవారు కదా. కార్తీక్, బయలుదేరమని చెప్పాను కదా. లేదమ్మా, నేను వెళ్ళను. ఆయన తిడితే గాని నేను వెళ్ళను. వెదవా, చవట, పనికిరాని వాడా అని ఏదో ఒకటి తిట్టకపోతే నేనేదో మిస్ అయ్యానని అనిపిస్తుందమ్మా. ఆయన తిట్లు నాకొక ఎనర్జీలో అలవాటైపోయాయి గీత. ఇప్పుడు తిట్టకపోతే చాలా వెల్తిగా ఉంటుంది. రే, చెప్తే అర్థం కాదా నీకు? ఈ రోజు ఆయన తిట్టాలి, నేను వెళ్ళాలి. ఆ శిరీషాని మాటి మాటికి కంపేర్ చేస్తారు కదా, అలా చేస్తేనే వెళ్తాను. దాంతో ఆయన నోటి దోలు తిరుగుతుంది. గీత, ఏమైంది నీకు? వాణ్ణి ఎందుకు కొట్టావు? అమ్మా, నువ్వు అన్నయ్యని కొట్టావా? కొట్టడం కాదు, నా భర్తని అవమానించి మాట్లాడితే చంపేస్తాను. రే, నువ్వెంత అల్లరి చేసినా సహిస్తాను. ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉన్నా భరిస్తాను. నువ్వెన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తాను. అంతేగాని నా భర్త గురించి నోటికొచ్చినట్టు మాట్లాడావంటే క్షమించను. గీత, వాడేదో చిన్నపిల్లాడు, నోరు జారేంత మాత్రం కొడతావా? చిన్నవాడు చిన్నవాడ్లా ఉండాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. అమ్మా, ఏదో సరదాగా. నార్మల్.
సరదాగా అన్నావా? ఏంట్రా సరదా? హా? రాత్రి ఆయనకి గుండెపోటొచ్చింది తెలుసా నీకు? ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావా అని టెన్షన్ పడుతున్నారు. గీత, పిల్లల ముందు ఏ విషయం చెప్పాలో ఏ విషయం చెప్పకూడదన్న సంగతి గురించి నీకు ఎన్నోసార్లు చెప్పాను. కరెక్టేనండి. పిల్లలకు తండ్రి మీద గౌరవం, ప్రేమ కలగాలంటే తల్లి తండ్రి గురించి గొప్పగా చెప్పాలి. అలాగే తల్లి మీద పిల్లలకు గౌరవం, ప్రేమ పెరగాలంటే తండ్రి తల్లి గురించి పిల్లల దగ్గర గొప్పగా చెప్పాలి. నేనలా చెప్పాక కూడా వీడికి ఎందుకండి మీరంటే చిన్న చూపు వచ్చింది? ఎందుకంటే బాధ్యత లేకుండా పోయింది? పొరపాటు చేశానండి. వీడి పెంపకంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. అమ్మా, రే, నాన్న 50 రూపాయలు ఇస్తున్నారు, అమ్మ 100 రూపాయలు ఇస్తుంది. నాన్న కన్నా అమ్మే గొప్పని అనుకుంటున్నావేమో. ఆ 100 రూపాయలు నేను నాన్న జేబులోంచి దొంగతనం చేసినవి కావు. ఆయన ఇచ్చిన దాంట్లో మిగుల్చుకున్నవి కావు. నీకోసం నీకు తెలియకుండా ఆయన ఇచ్చిన డబ్బులు రావి. నా కొడుక్కి బాధ్యత తెలిసేంత వరకు నేను తిడుతూ ఉండాలి, నువ్వు పెడుతూ ఉండాలని ప్రతిరోజు చెప్తూ ఉంటారా? నా భర్త నీ పాలిట దేవుడ్రా. నేను పొరపాట్లు చేసినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు నన్ను కొట్టకుండా మీరు చాలా పెద్ద తప్పు చేశారు అన్న. నన్ను కొట్టండి అన్న, కొట్టండి కొట్టండి అన్న, కొట్టండి అన్న, కొట్టండి 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 అన్న, కొట్టండి 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 అన్న, కొట్టండి. అవునన్న, నేను మిమ్మల్ని చాలా మాట్లాడినాను అన్న. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను. అలసిపోయాన్రా, మధ్య తరగతి వాణ్ణి. అలసిపోయి మధ్యలోనే ఉండిపోయాన్రా. మరో నెల రోజుల్లో రిటైర్ అయిపోతున్నానని గుర్తొస్తుంటేనే భయం వేస్తుందిరా.
ఈ లోపు నా కొడుకు జీవితాన్ని సరిదిద్దాలి, కూతుర్ని అత్తారింటికి పంపించాలి. ఈ రెండు బాధ్యతలు నా కంటికి రెండు కొండల్లాగా కనిపిస్తున్నాయరా. నాన్నా, నా తర్వాత నువ్వే ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందిరా. నిన్ను గెలిపించలేక నేను ఓడిపోలేక అందుకేరా నిన్ను మందలిస్తూ వస్తున్నాను. ఐ హేట్ మై ఫాదర్ బట్ ఐ లవ్ మై సన్ అంటారు. ఇట్స్ ఎ కొటేషన్. నా తండ్రిని నేను ద్వేషిస్తాను, కొడుకును మాత్రం ప్రేమిస్తాను అని. కొడుకుగా ఉన్నప్పుడు తండ్రిని తిడతాం, తండ్రిగా మారాక కొడుకుని తిడతాం. దీనర్థం తండ్రి కొడుకులు శాశ్వతమైన శత్రువులు కాదురా. నాలా నా కొడుకు అవ్వకూడదనే అనురాగం, నా కొడుకు తండ్రి పేరు నిలబెట్టాలనే స్వార్థంరా. ₹500 జీవితాన్ని మొదలెట్టాను. 15 సంవత్సరాల తర్వాత 16,000 రూపాయల జీతంతోనే ఆగిపోయానురా. నువ్వు కూడా నాలాగా ఆగిపోతే నీ పిల్లల్ని నువ్వు కారులో తిప్పలేవు, విమానాలు ఎక్కించలేవురా. కార్తీక్, ఆశయాల్ని ఆచరణలో పెట్టినవాడే మహనీయుడవుతారని డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. పెద్ద చదువులు చదువుకోపోయినా గొప్ప స్థానానికి వెళ్ళొచ్చురా నాన్న. మీరు చెప్పింది నిజం నాన్న. తెలివి తక్కువవాడు అవకాశాన్ని వెతుక్కుంటాడు, తెలివైన వాడు అవకాశాన్ని కల్పించుకుంటాడని మీరు అప్పుడప్పుడు చెప్పే మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇంటర్వ్యూకి వెళ్తానన్నా, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, జాబ్ సంపాదిస్తాను, మనం చాలా హ్యాపీగా ఉందాం. ట్రస్ట్ మీ నాన్న, ట్రస్ట్ మీ నాన్న, ట్రస్ట్ మీ నాన్న. నాన్న, బ్లెస్ చేయండి నాన్న. వెళ్ళొస్తాను నాన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను గీత అనన్రా. వెళ్ళొస్తాను గీత. అలాగేరా. నీకు కూడా రింగులు కొంటాను హారిక. రోల్డ్ గోల్డ్ కాదు, గోల్డే. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ హారిక. ఏవండి, వాడు సాధిస్తాడండి, సాధిస్తాడు. Yes, you are selected. You can go. థ్యాంక్ యూ సార్. కార్తిక్ గారు, మీరు వెళ్ళండి బాబు. చాలా రోజుల తర్వాత సిన్సియర్గా అటెండ్ అవుతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ గాడ్.
మై కమ్ సార్. Yes, come in. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. Good morning. Please be seated. థ్యాంక్ యూ సార్. Give me your certificates. Well, మార్క్స్ బాగానే స్కోర్ చేశారు. థ్యాంక్ యూ సార్. Let us start with first question. ఎస్ సార్. What is meant by life? Can you say in single line? జీవితం అనేది రెండో ప్రింట్ లేని పుస్తకం లాంటిది. Good. దేవుడు గొప్పవాడా మృత్యు గొప్పదా? మృత్యువే గొప్పది. ఎందుకు? పూజలు చేస్తే దేవుడు వస్తాడో రాడో తెలియదు గాని ఏ పూజ చేయకుండానే మృత్యు వస్తుంది. దేవుడు జీవితాన్ని ఇస్తాడు, మృత్యు ఆ జీవితాన్ని తీసుకెళ్లిపోతాడు. బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ క్లాత్. రెండు ఒకే గుడ్డలోని ముక్కలు. కానీ మృత్యు అంటే శివుడు కాబట్టి నా దృష్టిలో మృత్యువే గొప్పది. ఆత్మ సంతృప్తి అంటే? ఒక స్వామీజీ కట్టెలు కొట్టుకునే వాడిని చూసి ఇంకొంచెం లోపలికి వెళ్ళు, నీ కష్టానికి రెండింతల ఫలితం దక్కుతుంది అన్నాడు. కట్టెలు కొట్టుకునేవాడు వెళ్ళాడు, గంధపు చెక్కలు దొరికాయి. ఆ తర్వాత రోజు ఇంకొంచెం ముందుకెళ్ళాడు, ఖనిజాలు దొరికాయి. మూడో రోజు ఇంకొంచెం ముందుకెళ్ళాడు, డబ్బు, బంగారం, డైమండ్స్ అన్నీ దొరికాయి. ఆ కట్టెలు కొట్టుకునేవాడు కోటేశ్వరుడైపోయాడు. ఒకరోజు స్వామీజీ దగ్గరికి వచ్చాడు. నాలాగే మీరు అన్నీ అనుభవించొచ్చు కదా స్వామి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ ఏమన్నాడంటే, నువ్వు ఎంత సంపాదించినా నీకు ఇంకా ఏదో వెలితి ఉంది, తృప్తి లేదు. నేను ఇక్కడే ఉన్నా నాకు ఆత్మ సంతృప్తి ఉంది అన్నాడు. ఎక్సలెంట్. సూపర్. Marvelous. థ్యాంక్ యూ సార్. You can go. సార్, కెన్ ఐ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఐఎమ్ సెలెక్టెడ్? నాకు ఫీడ్బ్యాక్ కావాలి సార్. One more interview you have to face, Mr. Karthik. బట్ వీఆర్ సాటిస్ఫైడ్. మీరు నెక్స్ట్ ఇంకొక లెవెల్లో సెలెక్ట్ అయితే ఈ జాబ్ మీదే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కార్తిక్ గారు, మై కమ్ ఇన్ మేడం. ఎస్ కమ్ ఇన్. మిస్టర్ కార్తీక్, మేడం. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన మా టీం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం. నేను అడిగే 2 ప్రశ్నలకు సమాధానం చెప్తే మీరు సెకండ్ లెవెల్లో కూడా పాస్ అయిపోవచ్చు. అడగండి మేడం. మీరు ఎలాంటి సందర్భాల్లో అబద్ధాలు చెప్తారు? అబద్ధాలా? నేనా? నా మొహం చూస్తే మీకు అబద్ధాలు చెప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? నేను మీ మొహం చూడలేదు కదా. ఇటు టర్న్ అయితే కనిపిస్తుంది, అదే లెఫ్ట్ టర్న్ ఇచ్చుకుంటే క్లియర్ అవుతుంది. సుబ్బలక్ష్మి, నువ్వా? షట్ అప్. ఐఎమ్ నాట్ సుబ్బులు. ఇప్పుడే వెళ్ళారు కదా, అప్పుడే అయిపోయిందా? అంతా అవ్వలేదు గాని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఏంటది? లోపల ఉన్నది సుబ్బలక్ష్మి కదూ? ఏం మాట్లాడుతున్నావు? ఆవిడ శిరీష మేడం. ఏంటి? శిరీషనా? అవును. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బిజినెస్ టైకూన్ అవార్డు తీసుకున్న శిరీషయేనా? అవును. ద యంగెస్ట్ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ శిరీషయేనా? అవును. థ్యాంక్స్. మేడం, కార్తీక్ అనే క్యాండిడేట్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఉన్నాడు మేడం. రమ్మని చెప్పు. ఓకే మేడం, అలాగే. మేడం గారు పిలుస్తున్నారు సార్. అయిపోయాను రా బాబు. ఎందుకు పారిపోయారు? అంటే అది స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పండి. చెప్పడానికి ఇంకేముంది, అంతా అయిపోయింది. శిరీష మీతో గంటల తరబడి మాట్లాడుతుందా? అర్ధరాత్రి వరకు సతాయిస్తుందా? మీ వెంటపడి వేధిస్తుందా?
అబ్బే అంత సీన్ లేదండి. మరి కనబడ్డ ప్రతి అమ్మాయి దగ్గర శిరీష మిమ్మల్ని లవ్ చేస్తుందని చెప్పారు. అంటే మా నాన్నగారు మాటి మాటికి మీ పేరు చెప్తుంటే అలా అనేశాను. అలా సింపుల్ గా అనేస్తే సరిపోతుందా? విన్న జనాలు నా గురించి ఏమనుకుంటారు? ఇదొక ఆడపిల్ల జీవితం అండి. క్షమించండి. ఇక మీరు బయలుదేరండి. తెలుసో తెలియకో తప్పు చేశాను, మనసులో పెట్టుకోకండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు పనిష్మెంట్ ఇవ్వండి, అంతేగాని. ఇంకేం మాట్లాడకుండా బయలుదేరండి. ఈ రోజు నేను చాలా సిన్సియర్గా ఇంటర్వ్యూకి వచ్చానండి. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మీరు జాబ్ ఇస్తే నేను సంపాదించిన డబ్బులతో మా అమ్మా నాన్న చెల్లెలకి అన్నం పెడతాను. నో మోర్ ఎక్స్ప్లెనేషన్. మీరు జాబ్ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీకు కావాలరా రే, నీకు బాగా నోటుదలరా కార్తీక్. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, నోరు జారక ముందే మనం బలవంతులం, నోరు జారాక మనం బానిసలం అని. ఇప్పుడు అర్థమైందిరా.